హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మీ ముందుకు ఒక కొత్త రెసిపీని అయితే చూపిస్తున్నాను. అదేంటో ఇప్పుడు చూద్దాం. చూసే ముందు ఒకసారి నా ఛానల్ని ఎవరినైనా కొత్తగా చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అయితే చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేరండి. మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ దానివల్ల నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది గాయస్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. మనం ఒక 4 టమాటాలను అయితే తీసుకోవాలి. ఆ 4 టమాటాలు ఏంటంటే 10 నిమిషాలు మెత్తగా ఉడికించుకోవాలి. దానికి ఉన్న పొట్టునైతే ఇలా నేను చూపిస్తున్న విధంగా తీసుకోండి. ఇప్పుడైతే నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి ఆ టమాటాలను అయితే. ఈ కటింగ్ ఎందుకంటే మనం మిక్సీ చేసుకోవాలి. ఈ కట్ చేసిన టమాటాలని మెత్తగా పేస్ట్ లాగా చేసాలి. అందుకే ఈ మెత్తగా ఉడికించుకుందాం. ఇప్పుడు చూడండి, ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ కట్ చేసి తీసుకున్న టమాటాలను అయితే వేసుకోవాలి. ఈ వేసిన టమాటాలని మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ఎందుకంటారా, ఈ ప్రాసెస్ అంతా ఈ పేస్ట్ తోటే అండి. మనం ఈ పేస్ట్ తోటే మనం ఆ పిండిని అయితే కలుపుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తాను అది ఎలాగో. ఇప్పుడు చూడండి, మనం కొద్దిగా పిండిని తీసుకొని ఇలా కలుపుకోవాలి. మెజర్మెంట్స్ అని ఏం లేదండి, మనకు ఆ పిండికి తగ్గట్టుగా కలుపుకోవాలి. ఎలా అయితే మనం చపాతీ పిండిని అయితే కలుపుతామో అలాగా. చూడండి, ఇలా కలిపేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా ఉన్నది కదా, ఆ పేస్ట్ అంతా దీనికి పట్టేయాలి. నేను అందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. కావాలంటే మనము మిక్సీ పట్టిన దాంట్లోనే వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఆ పిండిని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకుందాం. అంతలో మనం ఒక 4 గుడ్లు తీసుకోవాలి. నేనైతే 3 తీసుకుంటున్నాను, నాకు సరిపోతుంది అనుకుంటున్నాను. ఇలా ఎగ్స్ని అయితే కొట్టుకొని అందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాని తీసుకొని అందులో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా అయితే మిక్స్ చేయాలో అని. నేను చేస్తున్నట్టు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకే కొత్తగా అనిపిస్తుంది ఆ రెసిపీ ఏంటో. దీని పేరు నాకు కూడా తెలియదండి. మీకు ఏమైనా అనిపిస్తే దాని పేరు మీరే కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు మనం పిండిని అయితే పక్కన పెట్టాం కదా, ఇప్పుడు దాన్ని చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉందో. దాన్ని ఇప్పుడు మనం చపాతీ చేసుకున్నట్టు చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా చపాతీని అయితే చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా చపాతీని అయితే చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఆ చపాతీని అయితే కట్ చేసుకోవాలి. మీ దగ్గర పిజ్జా కట్టర్ ఉంటే పిజ్జా కట్టర్తో కూడా చేసుకోవచ్చు అండి, కానీ నా దగ్గర లేదు కాబట్టి నేను చాక్తో చేస్తున్నాను. ఇలా చూడండి, ఎలా అయితే చేస్తున్నానో అలా చేసుకోవాలి. కొద్దిగా మన దగ్గర గీ ఉంటే గీ కూడా అప్లై చేసుకోవాలి. అప్లై చేసి దాన్ని నేను ఎలా అయితే మడత పెడుతున్నానో అలా మడత పెట్టాలి. మడత పెట్టిన దాన్ని అయితే మళ్ళీ ఇంకోసారి చపాతీలాగా చేసుకోవాలి. మరీ చపాతీలాగానే ఏం లేదు, ఏదో కొద్దిగా మరీ అంత లావుగా లేకుండా పల్సగా చేసుకోవాలి. ఇలా 4-5 చపాతీలు వస్తాయండి. ఇలా చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఇదే చపాతీని ఏం చేయాలంటే మనం ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఎగ్ ఉంది కదండి, అందులో డిప్ చేయాలి. డిప్ చేసిన దాన్ని మనం ముందుగానే నేను రెడీ చేసి పెట్టుకున్న ప్యాన్లో ఆయిల్ని దానిపైన ఇలా వేసి, కొత్తిమీరని ఎందుకు వేస్తున్నాను అంటే కొద్దిగా మనకు అలా తగులుతూ ఉంటుంది తినేటప్పుడు, అందుకని దాన్ని 2 విధాలుగా అటు ఇటు తిప్పేసుకోవాలి. చూడండి ఎలా పొంగుతుందో. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి అండి. ట్రై చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి టేస్ట్ అనేది ఎలా ఉందో. టేస్టీగా వేడిగా ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అండి. ఇది చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. ఇలా ట్రై చేసి ఒకసారి చూడండి. మీకు నచ్చిందా లేదా ఒకసారి చెప్పండి. థ్యాంక్ యూ అందరికీ.